డాడీ ప్రతాప్ అంకుల్ వస్తున్నారు. రా మీ నాన్న ఉన్నాడా? ఉన్నారు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఇట్లకేం తక్కువ లేదు. నమస్తే తీసి గుండెలో పెట్టుకో. ఎరా నీకు ఇంక ఉద్యోగం రాలేదా? నీ తోడు పిల్లలేమో అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు, పెళ్ళిళ్ళు అంటున్నారు. మనకు ఆ కాన్సెప్ట్లు ఏం లేవా? అంకుల్ అదే ట్రై చేస్తున్నాను. అదే అన్ని దూరం దూరం వస్తున్నాయి, దగ్గరలో చూసుకుందామని ఇంకా ఆగిపోతున్నాను. ఒకటి అయిపోయింది కంపెనీ, అది ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. ఇంటర్వ్యూ ఎప్పుడైంది ఏంటి? 1 year అవుతుంది. జాబ్ రేని ప్రతి ఒక్కరు చెప్పి సొల్లితే అరా ప్రతాపం ఏంటి మా ఊడి మీ చూపిస్తున్నా? ప్రతాపం అంటే పొద్దున్నే ప్రతాపం కాదురా పిల్లలు. మనం మోటివేషన్ ఇవ్వకపోతే ఎవడెత్తాడు? ఏం చేద్దాం అనుకుంటున్నావు వీడి సంగతి? మరి నేను అది ఆలోచిస్తున్నాను ఆ వీడి కోసం. పంతులు గారు మనం చూపించే నీ జాతకం, పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతాయి అన్నారు. అందుకని సంబంధాలు చూస్తున్నాను. అన్నట్టు మర్చిపోయి నీ కూతురు పవిత్ర అయినా చాలా పవిత్రంగా పెంచానంటావు. మరి మా ఓడిది సేమ్ ఏజ్, దగ్గర దగ్గర ఇద్దరికి చాలా ఇడిచోడు బాగానంటావు. నీ కూతుర్ని ఏమన్నా మరి మనలో పెరిగిన పిల్లని మాతో కలిసిపోతుంది కదరా. బలిలాటోడు రా బాబు. అది ఇంకా చిన్నపిల్ల. ఇది ఇంకా ఏదో ఫారెన్ వెళ్తాను చదువుకుంటాను ఇది అంటుంది. పోయి ఈడికి ఇచ్చి మా పిల్ల గొంతు కోయమంటే ఏంటి? ఊరంతా అనిపించుకోవాలి పిల్ల గొంతు కోసిన తండ్రి ఈడే అని. ఫోన్ వస్తుంది. భాగ్యం వస్తున్నా రా ఆగ్రా చిన్న పని పడింది చూసుకుని వస్తానే. కాలేజీలో దేశం కథలు తెలియాలి. గుండె అయిపోతాడు అదవా.